ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఓ ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకోబోతుంది. జూబ్లీహిల్స్ లో సాయి సింధు ఆసుపత్రి ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లబోతున్నారు. ఈ పర్యటన పూర్తిగా ప్రైవేటు కార్యక్రమం కావడంతో అధికారిక షెడ్యూల్లో దీన్ని చేర్చలేదు. చంద్రబాబు నివాసంలో ప్రధాని కొద్దిసేపు గడిపి రాష్ట్రానికి సంబంధించిన కీలక రాజకీయ అంశాలతో పాటు ప్రస్తుత పరిపాలనా పరమైన పురోగతిపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. చంద్రబాబు ఇంటి నుంచి ప్రధాని మోదీ నేరుగా జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లబోతున్నారు. ప్రధానితో పాటు చంద్రబాబు కూడా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యకు ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రధాని స్వయంగా ఆయన్ను పరామర్శించి క్షేమ సమాచారాలను కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పవన్ పట్ల ప్రధాని చూపుతున్న ఈ ప్రత్యేక శ్రద్ధ రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. పవన్ కళ్యాణ్ ను పరామర్శించడంతో పాటు భవిష్యత్తులో కూటమి అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా ఈ ముగ్గురు అగ్రనేతలు ఒక అవగాహనకు వచ్చే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ నివాసంలో ప్రధాని పర్యటన కోసం ఇప్పటికే భద్రతా బలగాలు అక్కడ ముమ్మర తనిఖీలు కూడా చేపట్టాయి. సాధారణంగా ప్రధాని ఇలాంటి ప్రైవేటు పర్యటనలకు వెళ్లడం అరుదుగా జరుగుతుంది. కాబట్టి పవన్ బాబుల పట్ల మోదీకి ఉన్న సాన్నిహిత్యానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.